గోదావరి జిల్లాలో స్పెషల్ గా చేసుకునే తాటిగారెల్ని ఈ కొలతలతో చేస్తే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా భయపడవలసిన అవసరం లేదు. ఒక పాన్ లోకి కొద్దిగా కొబ్బరి తురుమును వేసుకుని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోండి, అంటే పొడి పొడిలాడే వరకు. దీని వల్ల ఏంటి అంటే నిల్వ ఆగుతుంది. ఇప్పుడు ఒక కప్పు తాటి పేసం తీసుకోండి, దాన్ని ఇలా స్టైనర్ లోకి వేసుకుని ఇలా చేస్తే గనక పైన పీచ్ అంతా కూడా ఇలా ఉండిపోతుంది. దాంట్లోకి ఇప్పుడు ఒక కప్పు దాకా కూడా ఉప్మా రవ్వ, ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు వేయించుకున్న కొబ్బరి తురుము, 1.5 కప్పుల దాకా కూడా బెల్లం. మా బెల్లం కొంచెం డార్క్ కలర్ ఉండడం వల్ల గారెలు కూడా డార్క్ కలర్ లోకి వచ్చాయి. ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. ఫస్ట్ కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది, కానీ బెల్లం కలగడం మొదలైన తర్వాత ఈజీగా మెత్తగా అయిపోతుంది. టేస్ట్ చూసుకుని కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి. తాటి పేసం టేస్ట్ బట్టి బెల్లం అనేది అటు ఇటు అవ్వచ్చు. అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత చేతికి నూనె అప్లై చేసుకుని అలానే ఇలా అరిటాకుని తీసుకుని దానికి కూడా కొద్దిగా నూనె అప్లై చేసుకుని చూపిస్తున్న విధంగా గారెల్లాగా చేసుకోండి. యూజువల్ గా మనం మినపగారెలు వేసినప్పుడు కొంచెం లావుగా చేస్తాం కదా, కానీ తాటి గారెల్ని పలుచగా చేసుకోవాలండి, లేదంటే వేగవు. అంటే ఈ విధంగా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో హీట్ చేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో, అంటే మరీ మీడియం ఫ్లేమ్ లో కాదు, ఇంకా తగ్గించుకుని మాత్రమే వీటిని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా రంగు వచ్చిన వెంటనే తీసేసుకుని సర్వ్ చేసేసుకోండి. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.